హాయ్ హలో నమస్తే. నా పేరు సకినం. ఈ పండక్కి మీ ఇంటికి వస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, పోదాం రండి. చలో. అరే, ఇది మా పోస్టరే. ఇది కూడా మా పోస్టరే. పోయిన ఏడాదిది. ఇప్పుడు చూద్దాం, పదండి. ఓయ్ తాత, ఈడేం చేస్తున్నావే? ఇంటికి నడు, సకినాలు తిందు. నడు నడు. ఓ అవ్వలు, ఓ అక్కలు, నడుర్రి, సకినాలు చేస్తారు. నడు, పోదాం నడు. ఓయ్ బాపు, పొలం కోతున్నావా అని చెప్పనారా? సకినాలు తిందు. ఏ పిల్లలు, ఆడిన కాడికి చాలులే, ఇంటికి నడుర్రి, సకినాలు తిందరు. నడుర్రి, నడు నడు. ఈసారి పండగ సకినాలు తింటూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలందరూ. ఒరేయ్ సకినం, ఎవ్వరు నన్ను పిలిచింది? ఒరేయ్ నేనురా. ఓ నువ్వా గారే, మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా, నువ్వెట్లున్నావు? ఇక చూస్తలేవా, సంబరంగా ఉన్నా. ఏందిరా ఇంత ఆనందంగా ఉన్నావు? వీళ్ళందరినీ ఏడికి తీసుకుపోతున్నావురా? ఓహో, గది కూడా తెలియదా? సంక్రాంతి వచ్చిందిగా, ఈసారి సంబరాలు అంబరానంటాలి. ఓ అట్లానా? మరే సంక్రాంతి అంటే మన తెలంగాణలో ముందుగా గుర్తు వచ్చేది సకినాలు. అంటే నేను. పండగ వాతావరణం నాతోనే మొదలవుతుంది, చివరికి నన్నే తింటూ పూర్తవుతుంది. సకినాలు చేయడం అంటే ఇరుగు పొరుగు వీధిలో ఉన్న ఆడపడుచులు ఒక్క దగ్గర కూర్చొని సకినాలు చుడుతూ ఉంటే నా సకినం ఎట్లుంది, నా సకినం ఎట్లుంది అంటూ పోటీ పడి చేస్తుంటారు. ఆ హడావుడి ఎంత సందడిగా ఉంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది పండగ వాతావరణం. ఓ నిన్ను మరిచా, నువ్వు కూడా ఉంటావు. అరే ఏడున్నావురా? ఇంకా అంతా రెడీమేడ్ అయిపోయింది. ఇంట్లో చేసుకోవడం లేదురా, అంతా రెడీమేడ్ అప్పాలు తెచ్చుకొని తింటున్నారు. ఒరే, నువ్వు చెప్పేది పట్నం గుర్చిరా, నేను చెప్పేది పల్లెటూరు గుర్చి. ఇక్కడ ఆడపడుచులందరూ కలిసి అప్పాలు చేస్తే ఆ రుచి వేరులే. సంక్రాంతి రోజున ఆడపడుచులందరూ కలిసి ముగ్గులేస్తారా, గొబ్బెమ్మలు పెడతారా, గంగిరెద్దు ఆటలు, హరిదాసు చిరుతలు, పిండి వంటలు, పిల్లలు గాలిపటం ఎగరేయడము, పిల్లలు పెద్దలు అంతా కలిసి ఆ సంబరమే వేరుంటాయిరా. అందుకేరా ఈసారి అందరి ఇళ్ళల్లో సంతోషం నింపడానికి నేను సంబరంగా వెళ్తున్నాను. చలో, ఇద్దరం కలిసిపోదాంపా, నడు. అరే మర్చిపోయానురా, మన సబ్స్క్రైబర్లు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సకినాలు గారెలు తినండి, మర్చిపోకండి. మీ సకినం. కొంచెం సబ్స్క్రైబర్ చేయండి, అట్లనే లైక్లు కొట్టండి, కింద కామెంట్లు పెట్టండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. చెప్తారుగా. సరే, ఉంటా మరి.